ఇదెక్కడి దిక్కుమాలిన షోరా బాబు. షోయే దిక్కుమాలిందంటే కంటెస్టెంట్స్ అంతకు మించి ఉన్నారు. షోలో ఏంటంటే భయ్య, ఎవరైనా ఒకళ్ళు క్విట్ అయితే సరే పర్సనల్ రీజన్స్ ఉన్నాయిలే అని అనుకోవచ్చు. ఇక్కడ ఏకంగా ఒకళ్ళు క్విట్ అయ్యారు, ఇంకొకళ్ళు వచ్చారు. వాళ్ళు క్విట్ అయ్యారు, మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చారు. అసలు బయట అవకాశాలు లేక ఎంతో మంది కష్టపడుతుంటే ఇక్కడ వచ్చిన అవకాశాన్ని వాడుకోండిరా అంటే నాకు నిద్ర పట్టట్లేదు, పొద్దున అవుతేనే నాకు కడుపులో ఏదోలా ఉంది, అవి ఇవని చెప్పేసి షో నుంచి క్విట్ అయిపోతారేంటండి? నాకు అర్థం కావట్లేదు. అది డాన్స్ షో అనుకుంటున్నారా, వీళ్ళు అత్తారిల్లు అనుకుంటున్నారా, లేకపోతే ఏదైనా పిక్నిక్ అనుకుంటున్నారా? బేసికల్లీ ప్రదీప్ ఎప్పుడు షో స్టార్టింగ్లోనే ఇట్స్ నాట్ జస్ట్ డాన్స్ షో అంటాడు. ఆయన ఎప్పుడో చెప్పాడు, మనకే చాలా సస్పెన్స్ తర్వాత అర్థమైంది అనిపిస్తుంది. బేసికలీ ఆయన చెప్పింది ఇట్స్ నాట్ జస్ట్ డాన్స్ షో అని కాకుండా ఇది డాన్స్ షోయే కాదు, మీరు అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే అని చెప్పుంటే ఇంకా క్రిస్టల్ క్లియర్గా ఉండేదేమో అనిపిస్తుంది. ఇదైతే డాన్స్ షో కాదు భయ్యా. ఇద్దరు కంటెస్టెంట్స్ సినిమాల్లో హీరోగా చేస్తున్నారు, టీవీ షోస్లో యాంకరింగ్ చేస్తున్నారు, డాన్స్ షోస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, సీరియల్స్ చేస్తున్నారు, ఇండిపెండెంట్ సాంగ్స్ చేస్తున్నారు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ప్రాణం పెట్టి వాళ్ళ 100% ఇచ్చి వాళ్ళని ప్రూవ్ చేసుకుని ఉంటే, ఇంకొంతమంది వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటూ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ లాగా వదిలేసుకుంటున్నారు. వీళ్ళేంటో, వీళ్ళ విధానాలు ఏంటో. ఒక్కటి మాత్రం నిజం భయ్యా, ఇది పేరుకే డాన్స్ షో, కానీ ఈ షోలో డాన్స్ తప్ప చెత్త, స్క్రాప్, సోది అంతా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ జంప్ టు ద టాపిక్. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. హాయ్, హలో, నమస్తే భయ్య. షోలో ఉన్న ఆనిముత్యాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. చాలా మంది జనాలకి బయట ప్లాట్ఫామ్ లేక సతమతం అవుతున్నారు. వాళ్ళలో టాలెంట్ ఉన్నా ఎక్కడ ప్రూవ్ చేసుకోవాలి, ఎలా ప్రూవ్ చేసుకోవాలని తెలియదు. ఇన్స్టా రీల్స్ నుంచి స్టార్ట్ చేసి యూట్యూబ్లో ఛానల్ పెట్టుకొని టీవీలో అప్పుడప్పుడు కనపడితే చాలు అనుకొని తర్వాత మూవీస్లోకి వెళ్ళాలని, ఇదంతా ప్రాసెస్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఒక షోలో వాళ్ళు రావాలంటే ఎన్నో ఆడిషన్స్ క్లియర్ చేయాలి, ఎంతో మందిని ఒప్పించాలి, ఆడిషన్స్ అన్ని దాటుకొని ఒక షోలో వస్తారు. ఇన్ని కష్టాలు ఉంటాయి. కానీ కొంతమందికి ఇక్కడ ఏంటంటే, షోలో అవకాశం ఈజీగా వచ్చింది, అరే రండ్రా బాబు, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి, మీ టాలెంట్ని మీరు ప్రూవ్ చేసుకోండి అంటే, ఈ నొప్పి ఉంది, నాకు కడుపు నొప్పి ఉంది, నాకు ఇక్కడ దురదేస్తుంది, నాకు వీపు వెనకాల ఎవడన్నా గోకాలి, ఇక్కడ గోకే వాళ్ళు లేరు, ఏదో రీజన్స్ చెప్పి బయటకు వెళ్ళిపోతారేంటి భయ్య? ఇది డాన్స్ షోనా, అత్తరిల్లా? ఫస్ట్లీ ఆర్జే చైతు, కీర్తి భట్ వీళ్ళిద్దరూ ఒక జోడీ భయ్య. అండ్ వీళ్ళిద్దరు ఒక 3-4 పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత కీర్తి భట్ ఒకరోజు సడన్గా వచ్చి నేను ఈ షో నుంచి క్విట్ అవుతున్నాను అని చెప్పింది. సరే ఏంటి అంటే, కీర్తి భట్కి బ్రేకప్ అయింది, ఇన్స్టాలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అవతల పర్సన్ ఏమో నేను ఫినాన్షియల్గా సెటిల్ అవ్వలేదు కాబట్టి కీర్తి భట్ నన్ను వదిలేసింది అని ఆయన అంటుంటే, కానీ కీర్తి భట్ ఏమో ఇద్దరి అండర్స్టాండింగ్తోనే విడిపోయామనేది వాళ్ళ బ్రేకప్ స్టోరీ చెప్పింది. సరే ఈ బ్రేకప్ స్టోరీ అయిపోయిన తర్వాత తనేమన్నదంటే, ఇక్కడ మెంటల్గా నేను ఇంకా రికవర్ అవ్వట్లేదు, ఇక్కడ లోపల ప్రాబ్లం పెట్టుకొని నేను ప్రాక్టీస్కి వాటికి రాలేను, సో నేను క్విట్ అవుతున్నాను అని చెప్పింది. సో ఇక్కడ కీర్తి భట్ వెళ్ళిపోయింది. అప్పుడు ఆర్జే చైతు ఒక్కడైపోతాడు కదా, మరి జోడీగా పర్ఫామ్ చేయాలంటే ఇంకోళ్ళు కావాలి కదా. అప్పుడు మేకర్స్ దమ్ము శ్రీజ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ని ఆర్జే చైతుతో జోడీగా పెట్టారు. వీళ్ళు కూడా ఒక 2 పర్ఫార్మెన్స్లు ఇచ్చారు. శ్రీజ మంచి డాన్సర్ ఏం కాదు, ఉన్నంతలో చేస్తుంది, మాటలు ఎక్కువ, డాన్స్ తక్కువ. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చింది కాబట్టి ఇంకా బిగ్ బాస్ జోన్లోనే ఉంది. ఇక్కడ కూడా గొడవ పడాలని ఊరికే చిన్న చిన్న వాటికి. లాస్ట్ వీక్లో ఏమైపోయిందంటే, ఆర్జే చైతు, శ్రీజ డేంజర్ జోన్లోకి వస్తారు. డేంజర్ జోన్లో వచ్చిన కంటెస్టెంట్స్ ఈ సీజన్లో ఏంటంటే ఫేస్ ఆఫ్ ఉంటుంది. మణికంఠ, పింకీ, ఆర్జే చైతు, శ్రీజ ఫేస్ ఆఫ్ ఫేస్ చేయాలి. ఆర్జే చైతు అండ్ శ్రీజని పర్ఫామ్ చేయమంటే, ఇప్పుడు ఆర్జే చైతు ఏమంటాడంటే, కీర్తి భట్ వెళ్ళిపోయిన వెంటనే శ్రీజ వచ్చింది, కానీ శ్రీజ వచ్చాక మేము 2 days ప్రాక్టీస్ చేశాము. ఫేస్ ఆఫ్లో 90 seconds ఉంటుంది కదా, అది ప్రాక్టీస్ చేయడానికి నాకు కుదరలేదు, నాకు వర్క్ ప్రెషర్ వల్ల నేను చేయలేకపోయాను, వీ కాంట్ పర్ఫార్మ్ దిస్ 90 seconds అన్నారు. అంటే సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయారు. ఇలాంటి తుప్పాస్ రీజన్స్ చెప్పడానికి మీ షోలో ఉంది. మీరు ఎంత కమిటెడ్గా ఉండాలి. మీకు బయట వర్క్స్ ఎన్నైనా ఉండొచ్చు, కాదని నేను చెప్పను, అవి వదిలేసి ఇక్కడ చేయాలని కూడా నేను చెప్పను. బట్ ఒక షోకి మీరు కమిట్మెంట్ ఇచ్చాక అండ్ మిమ్మల్ని నమ్ముకొని అవతల పక్క ఇంకొక కంటెస్టెంట్ ఉన్నప్పుడు ఇలా మిడిల్లో వదిలేసి వెళ్ళిపోవడానికి ఇలాంటి తుప్పాస్ రీజన్స్ మీరు వెతుక్కొని మరీ వస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. కీర్తి భట్ వెళ్ళిపోవడం ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అక్కడ ఉన్న అందరి కంటెస్టెంట్స్కి, ఇన్ఫ్యాక్ట్ ప్రతి మనిషికి ఏదో ప్రాబ్లం ఉంటుంది. అలా అని కమిట్మెంట్ ఇచ్చిన షోని మిడిల్లో వదిలేయడం అనేది నా వరకు అయితే రాంగ్. బట్ స్టిల్ సైకలాజికల్లీ మనం కూడా స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి తన పెయిన్ని అర్థం చేసుకొని వదిలేయచ్చు. బట్ ఇక్కడ ఆర్జే చైతు చెప్పిన రీజన్ అయితే నాకైతే అసలు నచ్చలేదు. యు ఆర్ కమిటెడ్ టు అ షో అండ్ శ్రీజ కూడా మీకు జోడీగా ఉంటుంది అని మీకు తెలిసి కమిట్మెంట్ ఇచ్చి మీరు ఓకే అన్నాకనే మేకర్స్ డిసైడ్ చేసి ఇద్దరిని జోడీ చేశారు. అలాంటప్పుడు తనకి అన్యాయమే కదా. అంటే శ్రీజాతో నాకు చేయడం ఇష్టం లేదు, నేను వద్దనే అన్నాను, కానీ మేకర్స్ బలవంత పెట్టారు కాబట్టి నేను చేయాల్సి వచ్చింది అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీజాతో నేను చేయనని నువ్వు కరాఖండిగా ఫస్టే మేకర్స్కి చెప్పుండాల్సింది. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోయింటే సరే నేను షో నుంచి క్విట్ అవుతానన్నా చెప్పాలి, లేదా నీకు షోలో పార్టిసిపేట్ చేయాలి,
వాళ్ళు వేరే కంటెస్టెంట్ని ఇవ్వలేదు. అలాంటప్పుడు ఏం చేయాలి, నీ 100% నువ్వు ఇచ్చి తనతో పాటు కోఆర్డినేట్ చేసి సింక్ అయ్యి ఇద్దరు పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అది ఎక్కడ దాకా తీసుకెళ్తుందో అన్నది దేవుడెరుగు. కానీ నువ్వు హాఫ్ హార్టెడ్గా తనని నీ జోడీగా ఒప్పుకొని అండ్ ఫైనల్గా ఫేస్ ఆఫ్ టైంలో నాకు టైం కుదరలేదు, నా స్కెడ్యూల్ వల్ల నేను చేయలేకపోతున్నాను, సెల్ఫ్ ఎలిమినేషన్ డిసిషన్ ఏదైతే తీసుకున్నావో అయితే అబ్సల్యూట్లీ రాంగ్. ఇదొక జోడియా. కీర్తి భట్ వల్ల ఆర్జీ చేతుకు ఎఫెక్ట్ పడ్డది. ఇప్పుడు ఆర్జీ చేతుకు జోడీగా వచ్చిన శ్రీజ ఆర్జీ చేతు వెళ్ళిపోవడం వల్ల శ్రీజకు కూడా ఎఫెక్ట్ పడ్డది. ఇప్పుడు మళ్ళీ శ్రీజకి ఇంకొక జోడి చేయరు కదా. సో ఇక్కడ ఒకళ్ళ వల్ల ఇంకొకరి వల్ల ఇంకొకరికి ఎఫెక్ట్ పడుతూనే ఉంది. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ అన్ఫేర్ ఫర్ బోత్ ఆర్జే చైతు అండ్ శ్రీజ యాజ్ వెల్. స్కోర్స్ తక్కువ వచ్చి బయటకు ఎలిమినేట్ అయితే అది వేరే విషయం. బట్ అన్ఫార్చునేట్లీ స్కోర్స్ వల్ల కాకుండా కంటెస్టెంట్స్ వాళ్ళ ఓన్ డిసిషన్స్, వాళ్ళ ఓన్ సెల్ఫిష్నెస్ కోసం, వాళ్ళ సెల్ఫ్ రీజన్స్ కోసం ఇలాంటివి చేయడం చాలా చాలా తప్పు. అండ్ థర్డ్ వచ్చి నైని పావని, సాయి శ్రీనివాస్. వీళ్ళు ఫస్ట్ నుంచి మంచిగానే పర్ఫామ్ చేస్తూ ఉన్నారు. మరీ సూపర్గా లేదు, మరీ వర్స్ట్గా లేదు, యావరేజ్గా చేస్తున్నారు. కొన్ని అయితే సూపర్గా చేశారు. బట్ నాకు ఎందుకో ఫస్ట్ నుంచి వీళ్ళు ఎంత బాగా చేసినా వీళ్ళకి మార్క్స్ ఎందుకో తక్కువ వస్తున్నాయి అనిపించి ఎందుకో చాలా బయాస్డ్గా ఉన్నారు. అక్కడ ఎట్లా ఉంటుందంటే జడ్జెస్ చేసే కామెంట్స్ బట్టి వీళ్ళు ఒక స్ట్రాటజీస్ అనుకుని అక్కడ ఉన్న మిగతా జోడీలు అక్కడ మార్క్స్ వేస్తారు. కొంతమంది కంటెస్టెంట్స్కి ఎంత బాగా చేసినా తక్కువ మార్క్స్ ఇస్తారు, ఎంత బాగా చేయకపోయినా మార్క్స్ ఏమో ఎక్కువ ఇస్తారు. సో అలానే నైని పావనికి, సాయి శ్రీనివాస్కి ప్రతిసారి ఎంత బాగా పర్ఫామ్ చేసినా తక్కువ వచ్చి అండ్ వేరే వాళ్ళు ఎంత వర్స్ట్గా చేసినా బాగా వస్తే డిమోటివేటింగ్గా అనిపిస్తుంది. సడన్గా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు భయ్య లాస్ట్ వీక్. శంకర్ సాంగ్ నువ్వుంటే నా జతగా సాంగ్కి వాళ్ళకి సెకండ్ హైయెస్ట్ వచ్చింది. అమర్దీప్కి, నైనికాకి 100/100 వస్తే వీళ్ళకి 96.5 వచ్చింది. సూపర్గా పర్ఫామ్ చేశారు, అంటే హార్ట్తో చేశారు సాయి శ్రీనివాస్ కానీ నైని పావని. బాగా చేశారని అనుకునే టైంలో సడన్గా నైని పావని వచ్చి నేను షో నుంచి క్విట్ అవుతున్నాను, పోకిరి రేంజ్ ట్విస్ట్ లాగా ఇచ్చింది. సరే నైని పావని క్విట్ అవుతుంది, రీజన్ ఏంటి అంటే ఒక 3-4 డేస్ నుంచి ఎంతో ఆలోచిస్తున్నాను, నిద్ర పట్టట్లేదు నాకు, నాకెందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు. సాయి శ్రీనివాస్ నాన్ డాన్సర్ అయినా నా వల్ల తనకు అన్యాయం జరగకూడదు అని నేను అనుకున్నాను, అందుకే ట్రై చేశాను. బట్ ఐ కుడెంట్ డూ, ఇంకా నా వల్ల కావట్లేదు, అందుకే నేను షో నుంచి క్విట్ అవుతున్నాను అని చెప్పింది. సదాగారు అప్పటికీ చెప్తారు నైని నిద్ర రావట్లేదు, ఇలాంటి రీజన్స్ చాలా తప్పు, ఆపర్చునిటీస్ చాలా రేర్గా వస్తాయి, సో అవన్నీ ఫిక్స్ చేసుకోవాలి కానీ నీ ప్రాబ్లమ్స్ని క్విట్ అవ్వడం సొల్యూషన్ కాదు అని చెప్పినా వినలేదు. అక్కడికి ప్రదీప్ చెప్తాడు, జడ్జెస్ చెప్తారు నైని పావని కనుక క్విట్ అవుతే సాయి శ్రీనివాస్కి ఇంకోళ్ళు ఎవరు ఉండరు, సో సాయి శ్రీనివాస్ కూడా ఎలిమినేట్ అవ్వాల్సి వస్తుంది అన్నా కూడా తన స్వార్థం కోసం, తన సెల్ఫిష్ రీజన్స్ కోసం, తన పర్సనల్ రీజన్స్ కోసం నిద్ర పట్టట్లేదు, లేకపోతే సైకలాజికల్గా ఏదో డిస్టర్బెన్స్ ఉందని చెప్పేసి క్విట్ అయింది. అంటే అవతల కంటెస్టెంట్స్ గురించి ఆలోచించే తత్వమే లేదు భయ్యా వీళ్ళకి. మన స్వార్థం, మన జీవితం ఇదే ధ్యాసలో ఉన్నారు. అక్కడ షోకి కమిట్మెంట్ ఇచ్చారు అన్నది లేదు. రేపు పొద్దున వీళ్ళని ఎక్కడైనా తీసుకోవాలి అంటే ఎంత ఆలోచిస్తారా, వాళ్ళ క్రెడిబిలిటీ వాళ్ళే పోగొట్టుకుంటున్నారు కదా. మీరు ఏం చేస్తున్నారంటే మీరు షో నుంచి క్విట్ అవ్వడం పెద్ద గొప్ప విషయం కాదు. బట్ మీరు షో నుంచి క్విట్ అవుతే ఏమవుతుందంటే వేరే వాళ్ళు ఎప్పుడైనా చూస్తే అరే లేదబ్బా వాళ్ళ కమిట్మెంట్ లేదు, వాళ్ళకి డెడికేషన్ లేదు, వాళ్ళకి ఇచ్చిన ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోరు, మళ్ళీ వస్తారు. అప్పుడు నైని పావని ఏంటంటే అంతకుముందు సీజన్లో కూడా ప్రిన్స్ యావర్తో వచ్చింది, బట్ ఏదో రీజన్ చెప్పి బయటికి వెళ్ళిపోయింది. అప్పుడు ప్రిన్స్ యావర్కి కూడా నష్టమే, మళ్ళీ ప్రిన్స్ యావర్కి వేరే వాళ్ళు వచ్చి చేశారు, అదంతా అయిపోయింది. ఒకసారి చేస్తే సరేలే అనుకోవచ్చు, ప్రతిసారి ఇదే చేస్తే నైని పావనికి ఏమవుతుందంటే ఆఫర్స్ ఆబ్వియస్లీ తగ్గిపోతాయి. అండ్ ఆర్జే చైతుకు కూడా తను బిగ్ బాస్ నాన్ స్టాప్లో వచ్చాడు, దాని తర్వాత మళ్ళీ బిగ్ బాస్లోకి రావాలని చాలాసార్లు అనుకున్నాడు. బట్ ఇలా షో నుంచి మిడిల్లో వెళ్ళిపోవడం, షో నుంచి క్విట్ అవ్వడం ఇలాంటివి చేస్తే మళ్ళీ దానికి ఆపర్చునిటీ ఎలా వస్తుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అమర్దీప్, నైనిక, మానస్, సృష్టివర్మ వీళ్ళ నలుగురు భయ్య ఈ షోలో ఫినాలేకి వెళ్ళే కంటెస్టెంట్స్ వీళ్ళ నలుగురే. కావాలంటే రాసి పెట్టుకోండి, బుక్ మార్చేసుకోండి, ఏమైనా చేసుకోండి. అండ్ వీళ్ళ నలుగురిలో నాకు గొప్పతనం ఏంటంటే భయ్య ప్రాణం పెడుతున్నారు. ఒక పక్క అమర్దీప్ భయ్య సుమతి శతకం అని మూవీ చేశాడు హీరోగా, అది రిలీజ్ అయింది, మంచి టాక్ వచ్చింది, కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. అండ్ పర్ఫార్మెన్స్ భయ్య ఇరగదీసి అవతల పడేస్తాడు. తన చేతికి ఒక షోల్డర్కి పెయిన్ ఉన్నా అలానే కట్టుకొని ప్రాక్టీస్ చేస్తాడు. షోలో కూడా 100% ఎక్కడ అది మీకు కనపడకుండా చేస్తాడు. అండ్ ఆల్రెడీ నీతోనే డ్యాన్స్ విన్నర్ కూడా, ఇండిపెండెంట్ సాంగ్స్ చేస్తాడు. అండ్ ఇంకొక మూవీ రిలీజ్కి దగ్గరలో ఉంది, ఏ ఆపర్చునిటీని వదులుకోడు, మళ్ళీ బిగ్ బాస్ ఛాన్స్ వస్తే వెళ్దామని కూడా అనుకున్నాడు. అంటే ఎక్కడైనా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, జనాల మధ్యలో నేను ఉండాలి, జనాలు నన్ను ఐడెంటిఫై చేయాలి అని కసితో ఎక్కడో యూట్యూబర్గా స్టార్ట్ చేసి ఇక్కడ దాకా వచ్చాడు. కాబట్టి ఆ కష్టం తనకు తెలుసు, కాబట్టి మనీ వాల్యూ తనకు తెలుసు, కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చెక్కబెట్టుకోవాలని తనకు తెలుసు, కాబట్టి ఎంతో కష్టపడి చేశాడు. అండ్
లాస్ట్ వీక్ సుకుమార్కి డెడికేషన్ చేస్తూ డైరెక్టర్ స్పెషల్ రౌండ్ జరిగింది. అమర్దీప్, నైనిక పర్ఫార్మెన్స్ ఇచ్చారు భయ్య, 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగా పర్ఫామ్ చేశారు. 100/100 ఈ సీజన్లో ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళిద్దరికే వచ్చింది. అండ్ దే అబ్సల్యూట్లీ డిజర్వ్ దాట్. వాట్ ఎ డెడికేషన్. అమర్దీప్ అయితే భయ్య నిజంగా ఒక స్టార్లా చేశాడు. అండ్ నైనికా గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. షీఈస్ అ ప్రూవ్డ్ డాన్సర్. వాట్ అ ఫినామినల్ పర్ఫార్మర్. అసలు ఆ మూవ్స్ అయితే, ఆ గ్రేస్ ఏంటి, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, ఆ యాటిట్యూడ్ ఏంటి, ఫినామినల్. నేను ఎందుకు వీళ్ళ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే, వీళ్ళ పర్ఫార్మెన్స్తో పాటు అంటే వాళ్ళ డెడికేషన్ చూడండి. వాళ్ళు సపరేట్గా మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సరే నైనికా కంటే ఆబ్వియస్లీ ఇంకా ఛాన్సెస్ రావాలి కాబట్టి తను రావచ్చు. బట్ అమర్దీప్కి ఏం అవసరం భయ్య? మూవీస్కి ఎలాగో వెళ్ళాడు, అక్కడక్కడే ట్రై చేసుకొని లేకపోతే ఏవో చేసుకున్నా తనకు ఓకే. కానీ షోకి కమిట్మెంట్ ఇచ్చాక డెడికేషన్తో 100%తో అంత పెయిన్తో కూడా ఎక్కడ ఏ మాత్రం తగ్గకుండా చేస్తున్నాడంటే ఆ డెడికేషన్కి కదా మనం హ్యాట్స్ ఆఫ్ కొట్టాలి. చుట్టుపక్కల ఇలాంటి మంచి ఎన్వైరన్మెంట్ ఉన్నప్పుడు అరే ఇలాంటి కంటెస్టెంట్స్ మా పక్కన ఉన్నారు, మేము కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకెళ్ళాలి, మా 100% ఇవ్వాలి అని ఉండడం పోయి మీరేమో చెత్త చేసి షో నుంచి బయటకు ఎప్పుడు వెళ్ళిపోదామా అనే కాన్సెప్ట్లో ఉంటే మిమ్మల్ని ఎవరు చేయలేరు. మానస్ అండ్ సృష్టి వర్మ లాస్ట్ వీక్ డైరెక్టర్ స్పెషల్లో సందీప్ రెడ్డి వంగాకి డెడికేట్ చేస్తూ ఒక సాంగ్కి పర్ఫామ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ కాన్సెప్ట్ చాలా బ్రిలియంట్గా ఉంది. అండ్ వాట్ పర్ఫార్మర్ భయ్యా. మానస్ కానీ సృష్టి వర్మ కానీ ఇద్దరు జీవించేశారు. యాక్ట్లో డ్యాన్స్ ఉండాలి అండ్ యాక్ట్ కూడా ఉండాలి, అప్పుడే వాళ్ళు చేసిన ఏదైతే కాన్సెప్ట్ అనుకున్నారో అది వర్కౌట్ అవుతుంది. ఎంత ఫినామినల్గా పర్ఫామ్ చేశారంటే డాన్స్కి డాన్స్ ఉంది, యాక్ట్ ఉంది. అండ్ మానస్ అయితే జీవించేశాడు భయ్య. అంటే మానస్ సీరియల్స్లో వీటిలో చాలా చేస్తున్నాడు ఈ మధ్య. అండ్ టీవీ యాంకరింగ్ ఇవన్నీ చేస్తుంటాడు. ఆయనకి ఎక్కడైనా ఛాన్స్ వస్తే ప్రూవ్ చేసుకుందామనే కాన్సెప్ట్లోనే ఉంటాడు మానస్ కూడా. ఎంత టెరిఫిక్గా పర్ఫామ్ చేశాడంటే అరే వీళ్ళు మూవీస్లో కదా ఉండాలి, ఇక్కడ ఎందుకు ఉండిపోయారని నాకైతే అనిపించింది అమర్దీప్ని మానస్ని చూసాక. అంత టెరిఫిక్గా పర్ఫామ్ చేశారు. అమర్దీప్ పుష్ప క్యారెక్టర్ని క్యారీ చేస్తూనే తన ఓన్ స్టైల్తో చేశాడు భయ్య. అంటే అల్లు అర్జున్ని ఇమిటేట్ చేసినట్టు లేదు, తన ఓన్ స్టైల్ని ఒక స్టార్ లాగా పర్ఫామ్ చేశాడు. మానస్ కూడా అంతే, ఒక యాటిట్యూడ్ క్యారీ చేస్తూ ఆ క్యారెక్టర్లోని జీవించి రియల్ లైఫ్ హస్బెండ్ లాగా ఎంత బాగా జీవించి చేశాడంటే ఒక విలని పండించాడు, ఒక అమాయకపు ఫేస్ పెట్టాడు. చాలా 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 బాగా చేశాడు. అలా అని డ్యాన్స్ ఎక్కడైనా తక్కువ ఉందంటే డ్యాన్స్ 10/10 ఇచ్చారు. అండ్ సృష్టి వర్మ కూడా వాట్ అ ఫినామినల్ పర్ఫార్మర్ భయ్య. సృష్టి వర్మ మీరు డీ చూసుంటే మీకు తెలిసేది, ఒక మహానటి సాంగ్ పర్ఫామ్ చేస్తుంది, అబ్సల్యూట్లీ కిల్లర్ షీస్. అండ్ వీళ్ళిద్దరూ ఎంత బాగా పర్ఫామ్ చేశారంటే ఈ సీజన్లో ఇప్పటివరకు వాళ్ళిద్దరూ కలిసి చేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో దట్ వాస్ ద బెస్ట్. అండ్ ఈ సీజన్ ఎండ్ అయ్యేదాకా కూడా ఆ పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా అందరికి గుర్తుంటుందంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత బాగా పర్ఫామ్ చేశారు. సో వీళ్ళ నలుగురు అన్డౌటెడ్లీ ప్రాణం పెట్టి చేస్తున్నారు. అండ్ మానస్ కూడా అంతే, 100% తాను ప్రూవ్ చేసుకుందాము, ఎక్కడ ప్లాట్ఫామ్ దొరికినా 100% ఇద్దామన్న మైండ్ సెట్లోనే ఉంటాడు. ఈటీవీలో హోస్ట్గా చేస్తాడు, మా టీవీలో సీరియల్స్లో యాక్ట్ చేస్తాడు, అండ్ ఇండిపెండెంట్ సాంగ్స్ చేస్తాడు. సూపర్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి సాంగ్స్కి. బీబీ జోడీ 2లో కంటెస్టెంట్గా కూడా చేసి 100% ఇస్తాడు. అంటే నేను ఎందుకు చెయ్యాలి. బిగ్ బాస్లో కూడా చాలా మంచి పొజిషన్కి వెళ్ళాడు. అండ్ అమర్దీప్ కూడా బిగ్ బాస్ రన్నర్గా నిలిచాడు. అండ్ మానస్ కూడా బిగ్ బాస్లో 4th పొజిషన్ వరకు వెళ్ళాడు. అంటే వీళ్ళిద్దరికి ఆల్రెడీ దే ఆర్ ప్రూవెన్, వాళ్ళు కరెక్ట్గా మూవీస్ కోసం ట్రై చేయొచ్చు. బట్ అరే అవి ఎలాగో వెళ్తాయి, అంత లోపల మనకు వచ్చిన ఆపర్చునిటీని మనం ఎందుకు యూజ్ చేసుకోకూడదన్న మైండ్ సెట్లో ఉంటారు. అండ్ సృష్టి వర్మ మూవీస్కి కొరియోగ్రాఫ్ చేసింది ఆల్రెడీ. సీతా పైన మన మూవీలో ఒక సాంగ్ కొరియోగ్రాఫ్ చేసింది. అండ్ పుష్ప 2లో కూడా కొన్ని సాంగ్స్కి కొరియోగ్రాఫ్ చేసింది యాజ్ అన్ అసిస్టెంట్గా. అండ్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ కార్డు ఉంది తనకి. ఇప్పుడు మళ్ళీ షోలోకి వచ్చి తను ప్రూవ్ చేసుకునే అవసరం ఏముంది? లేదు. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, నా టాలెంట్ ఏంటో నేను చూపించుకోవాలి, నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోవాలి అన్న తాపత్రయం. వీళ్ళ నలుగురికి ఉన్న తాపత్రయం షోలో మిగతా వాళ్ళకి ఎందుకు లేదో నాకు అర్థం కాదు. సరే వీళ్ళకంటే మిగతా వాళ్ళు షోలో సక్సెస్ఫుల్ ఉన్నారా అంటే అంతగా లేరు. ఐదర్ అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నారు, లేకపోతే వాళ్ళకి కావాల్సినంత గుర్తింపు ఇంకా రాలేదు. అలాంటి టైంలో యూటిలైజ్ చేసుకోకుండా మేము వెళ్ళిపోతామంటే ఇంకా వాళ్ళ కర్మ. శ్రీ సత్య అండ్ అర్జున్ వీళ్ళకి నిజంగా భయ్యా చెప్తున్నా, వీళ్ళు చూస్ చేసుకునే కాన్సెప్ట్స్ అయితే బాగానే ఉంటాయి, నేను కాదనను. బట్ నాకైతే వీళ్ళు బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇప్పటివరకు ఒక్కటి కూడా నాకు చూసిందే లేదు. కానీ జడ్జెస్ ఎందుకు మార్క్స్ ఇస్తారో, కంటెస్టెంట్స్ ఎందుకు వావ్ అంటారో. వీళ్ళకి అంతకుముందు 92.5 వచ్చింది, మొన్న కూడా 92.5 వచ్చింది. సరే నేనెందుకు వాళ్ళ గురించి చెడుగా చెప్పాలి? మీరే ఆ పర్ఫార్మెన్స్లు చూసి వీళ్ళకి నిజంగా 92.5 మార్క్స్ వర్తియా కాదా అన్నది మీరే చెప్పండి. వెరీ యావరేజ్ 75-80 వరకు
వాళ్ళ పర్ఫార్మెన్స్కి ఇంతకు మించి అవసరం లేదని నాకైతే అనిపించింది. చూస్ చేసుకునే కాన్సెప్ట్స్ కూడా ఎలా ఉంటాయంటే ప్రెగ్నెంట్ ఉమెన్ లాగా, లేకపోతే యమధర్మరాజు లాగా ఇలా ఉంటాయి. అప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ డాన్స్ చేయలేదు, యమధర్మరాజు ఎక్కువ డాన్స్ చేయలేడు. సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. అంటే పర్ఫార్మెన్స్కి స్కోప్ తక్కువ ఉన్న కాన్సెప్ట్లు తీసుకొని దాన్ని ఎవరన్నా మీరు పర్ఫామ్ చేయలేదంటే దీని కాన్సెప్ట్లో మేము ఇంతకు మించి ఏం చేయగలమని ఏదో తప్పించుకుంటారు. సో లాస్ట్ వీక్ అయితే వీళ్ళు డైరెక్టర్ స్పెషల్లో రామ్ గోపాల్ వర్మ తీసుకొని పర్ఫామ్ చేశారు. ఓకే, పర్లేదు, మరీ గొప్ప కాదు, మరీ వర్స్ట్గా కాదు. అండ్ నెక్స్ట్ మణికంఠ, పింకీ, వీళ్ళు రాఘవేంద్రరావు గారి సాంగ్స్ తీసుకొని చేశారు. మణికంఠ డాన్స్ తప్ప ఈ షోలో అన్నీ చేస్తాడు. బేసికలీ షోలో ఇమ్మాన్యువల్ వస్తూ పోతుంటాడు కామెడీ చేయడానికి. నాకెందుకో ఇమ్మాన్యువల్ పొజిషన్లో మణికంఠ పొజిషన్లో ఇమ్మాన్యువల్ని పెడితే బెస్ట్. యాక్చువల్లీ ఇమ్మాన్యువల్ మణికంఠ కంటే 100 times బెటర్ డాన్సర్. అండ్ ధన్రాజ్ అండ్ భాను ఒక పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఎలా ఉంటుందో వీళ్ళిద్దరు చేస్తే అలా ఉంటుంది. ఓ రేంజ్ అని చెప్పను, హిట్ పేరు అని అయితే చెప్తాను. విశ్వ మరియు నేహా చౌదరి డాన్స్ నార్మల్గానే చేస్తారు, కానీ వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మేము ఏదో బాహుబలి తీసాము, లేకపోతే మేము మైకేల్ జాక్సన్ మూవ్స్ చేసాము, సో మాకు వచ్చే మార్క్స్ కూడా అలానే ఉండాలని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఆబ్వియస్లీ అంత పర్ఫార్మెన్స్ లేదు, వాళ్ళకి అది అనిపిస్తుంది. లాస్ట్ వీక్ అనిల్ రావిపూడి గారికి డెడికేట్ చేస్తూ వాళ్ళు పర్ఫార్మెన్స్ చేశారు. ఓకే, చేసినంత వరకు బాగానే చేశారు, మరీ సూపర్ కాదు, మరీ వర్స్ట్ కాదు. ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ రీతు చౌదరి అండ్ డెమోన్ పవన్. వీళ్ళిద్దరికి డాన్స్ వస్తుందో రాదో కూడా నాకు తెలియదు. కొన్ని మూవ్స్ చూసినప్పుడు వీళ్ళేంట్రా ఇంత బాగా చేస్తున్నారు అనిపిస్తుంది. కొన్ని మూవ్స్ చూస్తున్నప్పుడు అరే ఏంట్రా వీళ్ళని ఎందుకు తీసుకొచ్చారా షోలోకి అని అనిపిస్తుంది. బేసికలీ రొమాన్స్ విషయంలో మాత్రం వీళ్ళిద్దరు కెమిస్ట్రీ కానీ బాండింగ్ కానీ బాగుంటుంది. డాన్స్ విషయంలో కూడా అంతకుముందు చేసిన వాటికంటే 100 times బెటర్గా చేశారు, చాలా బాగానే ఇంప్రూవ్ అయ్యారు. బట్ ఇక్కడ రీతు చౌదరికి మరియు శ్రీజాకి గొడవ అవుతుంది. ఏంటంటే శ్రీజ ఏమంటుందంటే మీలో ప్రతి సాంగ్లో రొమాన్సే కనపడుతుంది, డాన్స్ ఏం కనపడట్లేదు అంటే, అదేంటి నీకు రొమాన్స్ తప్ప ఇంకేమీ లేదా అంటే, నాకైతే అదే కనపడ్డది. నా వరకైతే భయ్య నాట్ జస్ట్ రొమాన్స్, చాలా డాన్స్ కూడా చేశారు. సూపర్ అని చెప్పాను, బట్ వాళ్ళ లెవెల్కి 100% ఇచ్చినట్టే నాకైతే అనిపించింది. చాలా ఇంప్రూవ్ అయ్యారు. బట్ శ్రీజ అలా చెప్పడం రీతుకి ఆబ్వియస్లీ కాలింది. సో ఆ కారణం వల్ల కొద్దిగా గొడవ అయ్యింది. రీతు ఏమంటుందంటే నీ చూసే కళ్ళలో ఉంటుంది అంటే, చూసే కళ్ళలోనే కాదు చేసే కళ్ళలో కూడా ఉంటుంది అంటే, చేసే కళ్ళు ఉండవని. సో అక్కడ గొడవ అవుతుంది. ఇది భయ్యా లాస్ట్ వీక్ బీబీ జోడీ 2 రివ్యూ. డైరెక్టర్ స్పెషల్ కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క డైరెక్టర్కి డెడికేట్ చేస్తూ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నాకైతే అమర్దీప్ది, మానస్ది చాలా చాలా బాగా నచ్చింది. అండ్ వాళ్ళు ప్రతిసారి బాగానే పర్ఫామ్ చేస్తారు. ఫినాలేకి వెళ్ళేది అమర్దీప్, నైనిక, మానస్, శ్రీవర్మ. కావాలంటే రాసి పెట్టుకోండి, ఇదైతే పక్కా. అండ్ మిగిలిన వాళ్ళు జస్ట్ షోని నడపడానికి, డ్రైవ్ చేయడానికే వచ్చారు. అండ్ ఆ డ్రైవ్ చేసే లోపలే మిగతా వాళ్ళు అత్తారింటికి వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు, పిక్నిక్ అనుకుంటున్నారు. ఇంతకీ ఆర్జే చైతు, కీర్తి భట్, నైని పావని వీళ్ళు ముగ్గురు షో నుంచి క్విట్ అవ్వడం గురించి మీ ఒపీనియన్ ఏంటో, అండ్ వచ్చిన ఆపర్చునిటీని మిస్యూటిలైజ్ చేసుకోవడం గురించి అండ్ గ్రాంటెడ్గా తీసుకోవడం గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి హానెస్ట్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కోసం, ఎంగేజింగ్ వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫే జిందగీ. అండ్ నెక్స్ట్ వీక్ బీబీ జోడీ 2 రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్. బై బై.